కాకే బీచ్లో జరగబోయే రంగనాడు ప్రోగ్రాంకి అందరూ వచ్చి మీ దీవెనలు ఇస్తారని, రంగా గారి అభిమానులందరూ వస్తారని నేను కోరుకుంటున్నాను. రాధారంగా మిత్రమండలి, రాధారంగా రాయల్స్, రంగా అభిమాన సంఘాలందరికీ ఇదే నా ఆహ్వానం. ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి. ఎందుకనంటే నా టార్గెట్ రాధారంగా మిత్రమండలి, దాన్ని బలపరచడం. అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. నా టీం వర్క్ అనేది నేను చేయాలి. ఆ తర్వాతే ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు. అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్. ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చామండి. ఆయనకి ఆల్రెడీ ప్రీఫిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి కనుక అయిపోతే వస్తానని అన్నారు. సో అది ఆయన వీలు బట్టి ఉంటుంది. అది ఆశయ సాధనాలనంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎప్పుడు నిలబడ్డారు. అది ఆయన ఆశయం, వాళ్ళ కోసం నిలబడ్డారు. సో ఆయన ఆశయం ఏంటి అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఆయన. నేను కూడా ఆయన బాటలోనే నడవాలని నేను అనుకుంటున్నాను. సో హ్యుమానిటీ